సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించి ఈ సృష్టిలో ఆయనకు ఇష్టలుగా బ్రతకవలసినటువంటి వారమైనటువంటి మన కొరకు కావలసిన వాటన్నింటినీ మనల్ని పుట్టించక మునుపే మన కొరకు వాటన్నింటినీ పొందుపరిచినటువంటి ప్రేమామయుడైనటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్న మాటల ప్రకారంగా బ్రతుకును మార్చుకొని ఆ మాటల ప్రకారంగా జీవించాలి అని ఖచ్చితత్వమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని పోయేటటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. జాగ్రత్తగా విందాం. ఈరోజు మనం ఒక ఇద్దరు గురించి తెలుసుకుందాం. ఒక ఇద్దరు గురించి అని అంటే పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుకుందాం. మనం పరలోకం నుంచి భూలోకానికి నేరుగా వచ్చిన ఇద్దరు మనుషులు ఎవరో తెలుసా మీకు? ఇప్పటి వరకు మన వినికిడిలో క్రైస్తవ్యపు విలువలు ఇప్పటి వరకు ఎంతో కొంత మనం నేర్చుకొని ఉంటాం, బైబిల్ని ధ్యానించి ఉంటాం. ఇప్పటి వరకు మనకున్నటువంటి బైబిల్ నాలెడ్జ్ని బట్టి మనం ఆలోచిస్తే ఇద్దరు మనుషుల గురించి దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా ఈ భూలోకానికి వచ్చిన మనుషులు జనాభా లెక్కెంత అని అంటే చెప్పొచ్చు ఇద్దరు అని, ఎప్పటికైనా ఇద్దరే అని కూడా చెప్పొచ్చు మనుషులు, అవునా కదా? అందులో మొదటి మనిషి పేరు చెప్పండి. ఆదాము గురించి మనకేమైనా తెలుసా అని ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా టక్కున ఒక మాట చెప్తారు. ఆదాము గారు ఏం చేశారు చెప్పండి? సమాధానం. ప్రశ్నలు అడుగుతూ ప్రశ్నలకు ప్రత్యుత్తరాలు మీరు చెబుతూ ఉంటేనే పాఠం మంచిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, అవునా కదా? మూగ సినిమాలు చూసినట్టుగా అదేదో నా మటుకు నేను చెప్పుకుంటూ పోవటం అనేటటువంటిది నాకు అలవాటు లేని పని. కాబట్టి నేను అడిగేటప్పుడు కాస్త స్పందించే ప్రయత్నం చేయండి. అది రాంగ్ అయినా రైట్ అయినా చెప్పటానికైతే చెప్పండి, ఎందుకంటే నేను పంతుల్ని కాదు, నా దగ్గర కర్ర కూడా లేదు, అవునా కదా? ఏదైనా తప్పు చెప్పేసి అబ్బా మార్కులు పోయినా 20 అనవసరంగా చెప్పినా అనుకోవటానికి కూడా లేదు. కాబట్టి స్పందించండి. ఆదాము గారి గురించి, ఆదాము గారు ఏం చేశారు అని అంటే ఎవరైనా ఏం చెప్తారు చెప్పండి? బైబిల్ పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరిలో ఆదాము గారు ఏం చేశారా బుజ్జి? నీకే ఎవరైపు చూస్తున్నా నీవైపోయి కదా. ఆదాము గారు ఏం చేశారు అని అంటే టక్కున ఏం చెప్తారు చెప్పండి? తప్పు చేశాడు, అంతే కదా జనరల్గా అందరికి గుర్తుండేది, అవునా కదా? పాపం చేశాడు. ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. అందరికి గుర్తుండేది అదే కదా, అవునా కదా? మనకే గుర్తులేదు కానీ అందరికి గుర్తుండేది అయితే అదే కదా. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఆదాము గారు ఏం చేశారంటే అందరు చెప్పే మాట అదే. ఆదాము గారి గురించి ఏం తెలుసు అని అంటే మొట్టమొదట ఆయన పాపం చేశారండి. ఆయన పాపం చేయకపోతే మనం అందరం బాగుండేదండి, చాలా బాగుండేదండి లైఫ్ అనేటటువంటి కోణంలో. ప్రతి క్రైస్తవుడు మాట్లాడేటటువంటి మాట అదే. కానీ ఆదాము గారి గురించి ఇంకాస్త ముందుకెళ్ళి తెలుసుకుందాం. అసలు ఆదాము గారి జీవితం ఎవరిని సూచిస్తున్నది, అసలు ఆదాము గారి గురించి మాట్లాడుకొని ఆయన గురించినటువంటి విస్తృతంగా చాలా ఉంది బైబిల్లో, అవునా కదా? జనరల్గా మనకెంత తెలుసు ఆదాము గారు అంటే మొదటి మనిషి. ఆదాము గారంటే ఈ భూమి మీద అడుగు పెట్టిన మొదటి నరుడు, రైట్? అర్థమవుతుందా? ఈ భూమి మీద అడుగు పెట్టిన మొట్టమొదటి నరుడు ఆదాము. ఆదాము గారు బ్రతికిన దినాలు ఎన్నో చెప్పుకొని చూద్దాం. మొట్టమొదటి మనిషి ఆదాము. ఆయన బ్రతుకు దినములు ఎన్ని? ఎంత ఆలోచించుకుంటున్నారా? బైబిల్ తెరిస్తే కానీ చెప్పలేని పరిస్థితి. ఏం చేద్దాం, అవునా కదా? 930 సంవత్సరాలు బ్రతికాడు కదా. అయితే ఆయన భూమి మీద అడుగుపెట్టిన తర్వాత దేవుని చేత నిర్మితమై దేవుడు ఆదామును కన్నాడా చేశాడండి? కరెక్ట్ చెప్పండి సమాధానం. దేవుడు ఆదాముని కన్నాడా చేశాడా అండి? చేశాడా కన్నాడా? శరీరాన్ని చేశాడు, ఆత్మని కన్నాడు, అవునా కదా? ఇప్పుడు జనరల్గా మనిషి అనగానే శరీరాన్ని చూపిస్తాడు. కానీ కాస్త ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు, బైబిల్ జ్ఞానం కలిగినటువంటి వాడు మనిషి అని అంటే ఈ శరీరం కానే కాదని చెప్తాడా లేదా? మనిషి అంటే ఏంటి? ఆత్మ, 100%, అవునా కదా? మట్టిలో నుంచి పుట్టిన శరీరం మట్టికి, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మరలా దేవుని దగ్గరికి. ఇది మనందరికీ తెలిసినటువంటి నిజం. అయితే
ఆదాము యొక్క శరీరాన్ని మాత్రం దేవుడు చేతులతో తయారు చేస్తే ఆదామును మాత్రం ఖచ్చితంగా కన్నాడు. కనటం అంటే తనలో నుంచి వేరు పడటం, తనలో నుంచి సపరేట్ అవ్వటం, అంతేనా కదా. జనరల్గా ఇంటర్మీడియట్ దాటి సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసినటువంటి ఒక నాలెడ్జ్ ఏంటంటే ఆత్మ అంటే శక్తియే కదా. ఈ నాలెడ్జ్ ఉంది కదా మనకు. ఆత్మ అంటే శక్తి, శక్తికి అంతము లేదు ఆరంభము లేదు అన్న సంగతి కూడా మనకు తెలుసు. సో ఈ శక్తికి అంతము ఆరంభము లేదు. శక్తి ఎవరు? దేవుడు. ఆ శక్తిలో నుంచి వెలువడిన శక్తులమే మనమందరమును. అందుకోసమే దేవుడు ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు నాసిక రంధ్రాలను నిర్మించి ఆ నాసిక రంధ్రాల గుండా దేవుడు ఊదగా నరుడు జీవాత్మ అన్న సంగతి మనకు తెలుసు, అవునా కదా. మనం చదువుకున్నాం మొదటి పుస్తకం. మీ అందరికీ తెలుసు అని చెప్పేసి నేను రిఫరెన్స్ చూపించట్లేను. ఏమో తెలియదేమో అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఆదాము గారు బ్రతికిన దినాలు ఏంటంటేనే తెలియదు మనకు 930 సంవత్సరాలు అన్న సంగతి, అవునా కదా. అయితే ఆదాము గారి జీవితంలో మొదటి 130 సంవత్సరాల జీవితంలో జరిగిన కొన్ని సందర్భాల గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఈ సృష్టిని చేశాడు, దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేశాడు. ఈ సృష్టిని చేయడానికి ఎంత టైం పట్టింది అని అంటే ఒరిజినల్గా మాట్లాడుకుంటే ఎంత టైం పట్టిందో మనకు తెలియదు. ఎందుకంటే కాలానికి అతీతుడు, టైం కాలానికి బయట ఉన్నటువంటి వాడు ఈ సృష్టిని చేశాడు. ఎంత టైం బట్టి ఉంటుందో మనకు తెలియదు. కాకపోతే ఆయన తయారు చేసినటువంటి సృష్టిని 6 దినాలతో 7 దినాలతో ముడిపెట్టడానికి మనకు 7 దినాలను ఇస్తూ పరిచయం చేశాడు. మొదటి దినం ఇంత చేశాను, రెండో దినం ఇంత చేశాను, మూడో దినం ఇంత చేశాను, నాలుగో దినం అంత చేశాను అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతి దినానికి పరిచయం చేస్తూ అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయననే మాట్లాడుతుంటాడు. ఆ కౌంటర్లో ఆ కోణంలో కనుక మనం ఆలోచించుకుంటూ పోతే సూర్యుడు ఉంటేనే అస్తమయము, ఉదయము అని అనుకుంటే మూడో దినాన సూర్యుడిని తయారు చేయటం, చంద్రుడు నక్షత్రాలను తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ఒకటైతే మనకు గ్యారంటీగా లోతుల్లోనికి వెళ్ళి మనం పరిశీలన చేయగలిగినట్లయితే మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు కాలానికి అతీతుడు. మానవుడే లేనప్పుడు ఈ సృష్టి నడవాలి అని అంటే ఈ సృష్టి కాదు, కామన్ సెన్స్తో మనం ఆలోచించుకుంటే మనిషి తయారు చేస్తున్నటువంటి ప్రతి వస్తువు కంప్లీట్గా రెడీ అయిన తర్వాతనే వాడతాం, అవునా కదా. బైకు కేవలం ఇంజన్ రెడీ అయిందనుకో రన్ అవుతుందా? అవునా కదా. ముందు టైరు వెనక టైరు అంతా కంప్లీట్గా బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే అది రన్నింగ్లోకి డెమోకి వెళ్తుంది, అప్పటి వరకు ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ విశ్వం రెడీ అయిన తర్వాతనే విశ్వం కదులుతుంది, నడవటం అనేది జరుగుతుంది. కాబట్టి నడవక ముందే ఇదంతా తయారు చేశాడు దేవుడు. ఎంత టైం బట్టి ఉండొచ్చు మనకు తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడంటే కాలంతో కట్టాడు ప్రపంచాన్ని. ఏం చేశాడు? దేవుడు కాలముతో కట్టాడు, బంధించాడు, కాలంతో బంధించాడు. అయితే నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. ఈ ప్రపంచానికి దేవుడు ఇచ్చినటువంటి టైం ఎంత? ఈ ప్రపంచాన్ని అంతటిని దేవుడు ప్రపంచానికి ఇచ్చిన టైం ఎంత చెప్పండి ఒకసారి. జస్ట్ 7 days, అవునా కదా. నెలలు మాట్లాడుకున్నా, సంవత్సరాలు మాట్లాడుకున్నా, ఈ 7 రోజులే రౌండప్ వేయాలి అంతే. రిపీట్ అంతే కదా. ఎంత దూరం వెళ్ళినా కూడా ఒకే చక్రం, మన బండికి ఉన్నటువంటి చక్రం రౌండ్లు ఎట్లయితే తిరుగుతాయో ఎంత దూరం వెళ్ళినా కూడా ఈ చక్రాలు రౌండ్లో వేయాల్సిందే తప్ప వేరేది ఉండదు. 3వ చక్రం రాదు, అవునా కదా, బండికి ఉన్నటువంటి. అదే కోణంలో ఈ ప్రపంచంలో దేవుడు ఈ ప్రపంచాన్ని అంతటినీ టైం గుప్పిట్లో పెట్టాడు. టయానికి బయట దేవుడు ఉన్నాడు, కాలానికి బయట దేవుడు ఉండి ఈ ప్రపంచాన్ని అంతటిని మాత్రం కాలంతో కట్టాడు. చూడు, అది అమోఘం, అద్భుతం. ఆ విధంగా కట్టి ఆయన మనకు అందించినటువంటి కాలానికి 7 రోజులను మనకు అందిస్తూ 6వ రోజు మనిషిని తయారు చేశాను, మొట్టమొదటి మనిషిని తయారు చేశాను అని మాట్లాడాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించడం జరిగింది. ఆ నరుడు ఎవరయ్యా అనంటే ఆదాము గారు. ఆదాము గారిని నిలబెట్టిన తర్వాత, పురుష రూపమైన ఆదాము గారిని నిలబెట్టిన తర్వాత ఎన్ని రోజులకు, ఎన్ని నెలలకు, ఎన్ని సంవత్సరాలకు మనకు తెలియదు. కానీ మొత్తానికి కొన్నాళ్ళ తర్వాత ఆదాము గారికి ఆపరేషన్ స్టార్ట్ అయింది, అవునా కదా. ఆదాము గారికి దేవుడు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశాడు. బిడ్డను మాత్రం బయటికి తీశాడు. బయటికి తీసిన బిడ్డనే తనకు భారీగా పరిచయం చేశాడు, అంతేనా కదా. ఆపరేషనే కదా అది. పక్కటెముక తీసి స్త్రీ రూపం, మరొక రూపాన్ని నిర్మించి ఆ రూపాన్ని తన ముందుకు తెచ్చి, దానికి ముందేం జరిగింది? నన్ను నిర్మించిన తర్వాత ఒక ఏదైనా తోటను ఏర్పాటు చేసి అందులోనికి ఆదాము గారిని నిలబెట్టేసిన తర్వాత ఒక నిబంధన చేయటం. చేసాడా లేదా? ఒక నిబంధన. ఏంటిది ఆ నిబంధన? తక్కువ తీసి చదవండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయము 16. మరియు
దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని ఎవరన్నారు? ఆదాము. విచిత్రమైన పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, తిన్న రోజు నువ్వు చస్తావని చెప్పేసి చెప్పినప్పుడు మాత్రం ఆపరేషన్ కాలే కదా. ఆదాముకు ఆపరేషన్ అవ్వలే, ఇంకా ఆదాము గారు బిడ్డను కనలే, అంతే కదా. బిడ్డను కనలేదు, మామూలుగా అట్లున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ పట్టుకొచ్చాడు దేవుడు. ఎవరి ముందు? ఆదాము ముందు. ఆదాము ముందు పట్టుకొచ్చేసిన తర్వాత ఆదాము ముందు పెట్టేసి వీటికి పేర్లు పెట్టన్నాడు. ఎన్నున్నాయి చెప్పండి? జనరల్గా భూమి మీద జంతువులు, జీవరాశులు ఎన్నున్నాయి చెప్పండి? రీసెంట్గా మనకు శాస్త్రవేత్తలు వచ్చిన తర్వాత, శాస్త్రవేత్తలు అనేటటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలు అంటే ఏంటో తెలుసా? ప్రకృతిని గెలికేవాళ్ళు అనమాట. ఈ ప్రకృతిని ఎంత మట్టుకుంది, ఏమేమి ఉందని చెప్పేసి వెతికేవారు. అప్పుడప్పుడు మనం వీళ్ళు మొత్తం వెతుకుతుంటాం చూసారా, అదనమాట. ఆ టైప్లో చేస్తున్నటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలు. వీళ్ళు వెతికి 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 ఇంట్లో నాకు ఎన్ని జతల బట్టలు ఉన్నాయి అన్నట్టుగా ఈ ప్రపంచంలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి అని చెప్పేసి ఒక నెంబర్ చెప్పారు. ఏంటది? ఎంత చెప్పారో తెలుసా? 90 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని చెప్పారు. వీళ్ళకి దొరకని ఎన్నో, అవునా కదా? వీళ్ళకి దొరికినాయి ఇన్ని, దొరకనివి ఎన్నో. కానీ దేవునికి మాత్రం 100% ఎన్ని ఉన్నాయో అన్ని ఖచ్చితంగా దొరుకుతాయి. వీళ్ళు రీసెంట్గా సెర్చ్ చేశారు, కానీ ఆలోపు నశించిపోయిన జాతులు ఎన్నో, అవునా కదా? నశించిన జాతులు ఎన్నో. వాటన్నింటినీ తీసుకొని వచ్చేసి ఆదాము ముందు నుంచో పెట్టేసి, నాన్న పేరు పెట్టన్నాడు. ఎన్ని రోజులు పడుతుందో మీరు క్యాల్కులేట్ చేయండి ఒకసారి పేర్లు పెట్టడానికి. ఆలోచన ఎన్ని రోజులు పడుతుంది? ఈ మాట మీ ముందు ఎందుకు ఉంచుతానంటే, ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది ఎంత సిల్లీగా ఆలోచిస్తారనంటే, 6 డేస్ని మనకున్నటువంటి డేస్ ఉన్నాయి చూసా, 24 అవర్స్, దాంతో పోలుస్తూ ఉంటారు. అందుకోసం చెప్తున్నాను. అది మాత్రం 100% గానే కాదు. ఈ 6 డేస్, ఈ మనకున్నటువంటి 24 అవర్స్ అనేది ఒక డే కదా, ఈ డేలు మాత్రం 100% కాదు అని చెప్పడానికి. ఎందుకంటే ఈ పనంతా కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని జంతువులు ఉన్నాయో ఆ జంతువులన్నింటికి పేర్లు పెట్టేసిన తర్వాత ఆపరేషన్, అవునా కదా? ఆపరేషన్ చేసి స్త్రీని తీసి స్త్రీని నిర్మించేటటువంటి కార్యక్రమం, అవునా కదా? కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఒకసారి 26వ వచనం చదువు. దేవుడు 27 చూడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అంటే ఏమన్నాడు? స్త్రీని పురుషుని ఇద్దరిని ఒకటే రోజు సృష్టించాను అన్నాడా లేదా? 6th డే అన్నాడా లేదా? అవునా కదా? 6th డేలో దేవునికి ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది కదా. ఏం ప్రాజెక్ట్ ఉంది? మేజర్ ప్రాజెక్ట్ ఏముంది? 6th డే 24వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది 6th డే, అవునా కదా? వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, వాడి జంతువులను భూమిని పుట్టించును కాకని పలికిన ఆ ప్రకారము ఆయన. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను, ప్రాకు ప్రతి పురుగును చేసిను. ఇది ఎన్నో రోజు? 6వ రోజే చేస్తున్నాడు. ఇదంతా తయారు చేసిన తర్వాత మరలా ఏం తయారు చేశాడు? ఆదామును తయారు చేశాడు. ఆదామును తయారు చేసిన తర్వాత మళ్ళీ ఇదే రోజున ఏం తయారు చేశానని చెప్పాడు? స్త్రీని తయారు చేశాను. కానీ ఈ మధ్యలో ఏమో జరుగుతుంది చూడు. పురుషుడిని తయారు చేసి స్త్రీని తయారు చేసిన మధ్యలో చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది, అవునా కదా? ఏంటిది? ఆయన తయారు చేసిన జంతువులన్నింటినీ మానవుని ముందు నిలబెట్టేసి, నాయన ఒక్కసారి పేర్లు పెట్టవా అంటే, ఆయన ఏ పేర్లు పెట్టానో ఆ పేర్లు అలా ఉండేను అంటాడు 2వ అధ్యాయంలో కదా. మరి ఆయన 24 అవర్స్లో ఇదంతా చేయగలడా? అసలు మనిషి 24 అవర్స్ పని చేయగలడా? ఫస్ట్ థింగ్, అవునా కదా? 12 అవర్స్ ఇట్స్ ఎనఫ్, అంతే కదా? ఆ తర్వాత ఖచ్చితంగా కళ్ళు మూత పడతాయి, రెస్ట్ ఖచ్చితంగా కావాలి. కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే 100% 24 అవర్స్ అనేది కాదు. కాకపోతే మనకు దేవుడు అందిస్తూ తన పనిని మనకు అప్పచెపుతూ, నేను పని చేశానని తాను చెబుతూ, నువ్వు కూడా చేయాలి పని అని చెప్పేసి మనకు ఇస్తున్నటువంటి సందర్భం అది, రైట్? అయితే మనం ధ్యానిస్తున్నది ఎవరి గురించి? ఆదాము గురించి ఒక పర్టికులర్ పాయింట్ ఉంది. అందుకోసమే మిమ్మల్ని ఆదాము యొక్క స్టార్టింగ్లో నుంచి తీసుకెళ్తున్నాను. జాగ్రత్తగా మనం ఆదాములో నుంచి ఒక పాయింట్ ఖచ్చితంగా నేర్చుకుంటాం ఈరోజు. అయితే కాలం గురించి మాట్లాడితే అది మన వల్ల కాని పని. యేసుప్రభు అంటాడు, కాలం గురించి మాట్లాడేది, కాలం గురించి తెలుసుకోవటం నీ పని కాదు, నువ్వు సైలెంట్గా ఉండి నీ పని నువ్వు చేయన్నాడు. మన పని మనం చేద్దాం. వెరీ గుడ్. కాబట్టి
స్త్రీని పురుషుణ్ణి తయారు చేసింది దేవుడే. కానీ టైమింగ్ ఆయనకి వదిలేద్దాం, మనం దాని గురించి మాట్లాడకూడదు. కానీ ఈ పురుషుణ్ణి తయారు చేసి స్త్రీని తయారు చేసిన మధ్యలో ఏం జరిగిందంటే పని జరిగింది. ఆదాము చేసిన పని కనపడుతుంది. ఆదాము పని చేసిన తర్వాత దేవుడు 2 సార్లు ఆలోచిస్తాడు, అయ్యో నా కుమారుడు ఒంటరిగా ఉన్నాడే, ఈయనకు సాటి అయినటువంటి సహాయాన్ని చేయాలి అని 2 టైమ్స్ ఆలోచించినట్టు మనకు బైబిల్ సెలవిస్తున్నటువంటి విషయం. రైట్. ఆ విధంగా ఆలోచించిన తర్వాత ఏం చేస్తాడు అని అంటే, వినండి జాగ్రత్తగా, ఆలోచించిన తర్వాత ఏం చేస్తాడంటే ఆపరేషన్ చేసి స్త్రీని నిర్మించి ఆ స్త్రీని ఆదాము ముందు ఉంచుతాడు. ఆదాము ముందు ఉంచిన తర్వాత మరలా ఎన్ని రోజులకి ఇంకొక ఇన్సిడెంట్, ఎన్ని రోజులు జరిగిందో మనకు తెలియదు. ఏంటిది ఆ ఇన్సిడెంటు? దేవుడు ఆదాముకు చెప్పినటువంటి ఆజ్ఞ, నువ్వు ఈ ఏదేను తోటలో ఎన్ని వేల, ఎన్ని లక్షల, ఎన్ని కోట్ల చెట్లు ఉన్నాయో మనకైతే తెలియదు. ఏ చెట్టు ఫలమైనా సరే నువ్వు నిరభ్యంతరంగా నిన్ను ఆపేవాడే లేడు, పోయి తినొచ్చు. కానీ అదొక్కటే, ఆ పలానా చెట్టు ఒక్కటే తినకన్నాడు. ఆదాము కరెక్ట్గానే ఉన్నాడు. అంతేనా కదా? ఎందుకంటే ఒక మాట ఉంటుంది బైబిల్లో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒక మాట ఉంటుంది చూడండి స్పీడ్గా. 2వ అధ్యాయము 14 వచ్చినాం అనుకుంటాను. మరియు ఏమంటున్నాడు అక్కడ? మరియు ఆదాము మోసపరచబడలేదు అని అంటే మోసం చేసేవాడు ఒకడు ఉన్నాడనే కదా. ఎవడు చెప్పండి ఆయన పేరు? గిఫ్ట్ ఉన్నాడు కదా, మన శత్రువు ఒకడు ఉన్నాడు కదా. ఆయన మోసం చేశాడు. మోసం చేయాలని ఆదాముకు చాలా ప్రయత్నం చేశాడు, కానీ ఆదాము మోసపరచబడలేదు. నెక్స్ట్, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను. స్త్రీ మోసపరచబడి ఏం చేసింది? పండు బాగుంది కదా అని చెప్పేసి. స్త్రీలకు వీక్నెస్ పాయింట్ ఏంటో చెప్పండి, చెప్పాలి మీరు. చెప్పనా? అబ్బా ఎంత అందంగా ఉన్నారు మేడం మీరను, దేబ్బాకే అసలు. అవునా కదా? ఆఫీసులలో పని చేసేటప్పుడు కానీ, స్కూళ్ళల్లో, కాలేజీలలో మన డాక్టర్ అంకుల్ అయితే ఆయన బాగా తెలుసు. అవునా కదా? మీరు దేవతలా ఉన్నారు మేడం అన్నారు అనుకో, నెక్స్ట్ రోజు నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఇక పడిపోయినట్టే. ఏమన్నాడు ఆ సాతానుడు? వచ్చేసి ఏమన్నాడు? అదే డైలాగ్ పాటిండి కదా, అస్సలు మీరు దేవతలా ఉంటారు, అసలు ఇది తింటే అన్నాడు. కథం పని అయిపోయింది. పడిపోయి తాను తినటం మాత్రమే కాకుండా తీసుకెళ్ళేసి భర్తకు కూడా ఇచ్చేసింది, భర్త కూడా తినేసింది. అయితే అసలు ఆదాము చేసిన తప్పేంటి మరి? ఇప్పుడు ఇక్కడ ఆదాము చేసినటువంటి తప్పేంటో చెప్పండి ఒకసారి. ఆదాము చేసిన తప్పేంటండి? ఆదాము గారి గురించి ఎక్కడెక్కడ రాయబెడతా ఉంటే ఒకసారి యోబు గ్రంథంలో కూడా యోబు గారు మెన్షన్ చేస్తూ ఉంటారు. చూడండి ఒకసారి 31వ అధ్యాయం అనుకుంటాను, 33వ వచనం చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల యొక్క తిరస్కారమును జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక, అది రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడల ఆ దేవాది దేవుని దృష్టికి నేను వేషధారినే కదా అంటాడు. ఇప్పుడు ఆదాము గారు చేసింది అదే కదా. నీట్గా నిమ్మలంగా వచ్చేసి అడిగాడు దేవుడు, నాయనా ఆదామా నువ్వు ఎక్కడా అన్నాడు. నేను దాచుకున్నా అన్నాడు. ఎందుకు దాచుకున్నావు? అసలు నువ్వు దిగంబరి అన్న సంగతి నీకు తెలిపిన వాడెవడు? 2వ క్వశ్చన్ దేవుడు అడుగుతాడు. దేవుడు వచ్చాడు అడుగుతున్నాడు, ఏం చెప్పట్లేడు. ఏం చేశాడు? దాచుకొని కొంపదీసి నేను మూడవ మాటగా దేవుడు మాట్లాడుతున్నాను. మొదటి మాట ఆదాము నువ్వు ఎక్కడ, 2వ మాట నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, 2వ మాట. 3వ మాట కొంపదీసి నేను తినకూడదని ఏమన్నా తిన్నావు ఏంటి నువ్వు అని అన్నప్పుడు, అవును ప్రభా నువ్వు చూసేసావా అని చెప్తే బాగుండేగా నన్ను చెప్పలే. అబ్బే నేను ఎక్కడ తిన్నా, ఇంకోది నువ్వు ఇచ్చినావుగా అని అంటుంటాడు. అంటే ఏం చేశాడు? దాచుకున్నాడు, కప్పి పెట్టుకున్నాడు. తాను చేసినటువంటి ఏదైతే అతిక్రమం, నిబంధన మీరిన విధానం, ఆదాము గారు నిబంధన మీరారు అనేటటువంటి విషయాన్ని మళ్ళీ హోషే గారు రాస్తుంటారు 6:7.
హోషేయ గ్రంథం 6:7లో చక్కగా ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు ఆదాము గురించి చూడండి. ఆదాము నిబంధన మీరినట్లు. ఒక మాట వినండి ఇప్పుడు మీరు మాత్రమే కాదు, ఏంటి మీరు మాత్రమే కాదు, భక్తులందరూ ఆదామును గుర్తుపెట్టుకున్నారు. ఏం గుర్తుపెట్టుకున్నారు చెప్పండి ఇప్పుడు? భక్తులందరూ గుర్తుపెట్టుకున్నారు ఎవరిని? ఆదాముని. ఏమని గుర్తుపెట్టుకున్నారు? గదొక్కటే పాయింట్. ఏంటిది? ఆదాము ఏం చేశాడు చెప్పండి అని అంటే, ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. ఇంక అదే గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు కూడా. చూడు ఇక అవునా కదా, యోబు గారు కూడా ఆదాము గురించి లేవనెత్తాడు ఒక పాయింట్. హోషేయ గారు కూడా ఆదాము గురించి ఒక పాయింట్ లేవనెత్తుతున్నాడు. చూడు అదే పాయింట్ మళ్ళీ. అంటే ఎట్లా గుర్తున్నాడు ఆదాము గారు ఈరోజు మనందరికీ? ఏ విధంగా గుర్తున్నాడు కదా? మనకు ఏ విధంగా గుర్తున్నాడు? అసలు ఆయన ఎవరికి గుర్తు? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అర్థమవుతుందా? అయితే కరెక్ట్గా ఆదాము గారు ఇదంతా చేసి, ఈ విధంగా పాపం చేసి దేవుని చేత గెంటబడ్డాడు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ గుర్తుందా మీకు? దేవుడు చేసినటువంటి ఆదాముతో చేసిన నిబంధన ఏంటో చెప్పండి ఒకసారి. నిబంధన కరెక్ట్గా చెప్పండి అండి. నిబంధన ఏ నిబంధన చేశాడు గుర్తు లేదా? ఏముంది పండు తినొద్దు అన్నాడు. ఏముంది పండు తినొద్దు అన్నాడు. అవునా కదా? ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనం కరెక్టేనా అసలు? అవునా కదా? నువ్వు పండు తిను దినమున, అది నీవు పండు తిను దినమున, నువ్వు తిన్న రోజున ఏమవుతావు? పక్క దేవుడు మాట ఇస్తే తప్పనివాడు కదా. నిశ్చయముగా నువ్వు చచ్చదవు అన్నాడు. పండు ఏ రోజు తిన్నాడు? పెళ్లి చేసుకున్న తర్వాత పండు తిన్నాడు కదా. ఎవరైనా పెళ్లి చేసుకుంటే పాలు తాగుతారు, మనోడు పండు తిన్నాడు. అవునా కదా? పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేశాడు? పండు తిన్నాడు. పండు తిన్న తర్వాత చచ్చిందా? ఏమండి చచ్చిందా? దేవుడు ఏమన్నాడు? కన్ఫర్మ్, డెఫినెట్లీ, నో డౌట్ ఎట్ ఆల్, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అన్నాడు. చచ్చిందా? ఆలోచించుకోండి. చచ్చిందా? బైబిల్ చదివేటప్పుడు 2 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. బైబిల్లో 2 రకాల మాటలు ఉంటాయి. 2 రకాలే మాటలు ఉంటాయి. ఏంటాయి? ఒకటి శరీర సంబంధమైన మాట, ఆత్మ సంబంధమైన మాట. యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు సావలేదు, సావడు. ఇదేం మాట? యేసుక్రీస్తు ప్రభుల వారు చచ్చిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇదేం మాట కదా? అదే బైబిల్లో ఉన్నటువంటి మాట. ఇది ముస్లిమ్స్లో అర్థం కాక దీన్ని పట్టుకొని యేసుప్రభు ఆడ చచ్చిపోయాడు, ఆయనే చెప్పిండుగా యేసుప్రభు సావలేదని చెప్పేసి అన్నాడు. ఆయనకి ఏమర్థం అవుతుంది? శరీర సంబంధమైన మాట ఏది, ఆత్మ సంబంధమైన మాట ఏదని చెప్పేసి. అందుకోసమే చెప్పాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో మన పౌలు గారు మహాజ్ఞాని, బైబిల్ స్కాలర్, ఆయన ఏమన్నాడు తెలుసా? నాయనా జాగ్రత్త, ఆత్మ సంబంధమైన మాటలతో సరి చూడండి, శరీర సంబంధమైన మాటలతో సరి చూసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏం చేస్తారు? ఎర్ర సముద్రంలో పడతారు. ఎర్ర సముద్రంలో అంటే ఇజ్రాయెల్ దాటిన ఎర్ర సముద్రం కాదు, అగ్ని. అక్కడ ఉన్నది మొత్తం అగ్ని. ఎంత దూరం ప్రయాణించినా కూడా మొత్తం అగ్ని. అదే నరకం, అందులో ఉంటారు. అవునా కదా? కాబట్టి అంత డేంజర్ జోన్లోనికి వెళ్ళకడు. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఏం చేస్తారు? చాలామంది, మన అందరికీ తెలుసు కదా, నేను జావను, నేను సజీవుడనై యెహోవా క్రియలను వివరించదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారి పాత్రబంధంలో మాట్లాడిన మాట పట్టుకొని యేసుప్రభువే చెప్పాడు ఆయన జావనని. మీరు చచ్చిపోయారని ప్రకటిస్తారేంటి అన్నాడు. అదేం మాటకి ఇదేం మాట? అవునా కదా? శరీరానుసారంగా శరీరం చచ్చింది, ఆత్మకు సాగులేదు. అవునా కదా? ఆత్మీయ మరణం అన్నది లేదు. ఇప్పుడు పాపం చేస్తే ఏ మరణం వస్తుంది? శరీర మరణం వస్తుందా, ఆత్మీయ మరణం వస్తుందా చెప్పండి మీరు? పక్కా కదా? అందుకోసమే ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఏంటో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 1-2 వచనాలు చదవండి, మనకు అర్థమవుతుంది జాగ్రత్తగా. మీ అపరాధముల చేతను మీరు అపరాధం అనేటటువంటి మాట విన్నారు కదా ఇంతకుముందు. ఈరోజు పాఠం ఎవరు చేశారన్నారు? అపరాధం ఎవరు చేశారట? ఎవరు చేశారు అపరాధం? ఆదాము హవ్వలు అపరాధం చేశారని విన్నారు కదా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే మాట్లాడుతున్నాడో గుర్తుపెట్టుకోండి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయి ఉన్నారు. ఏమన్నాడు? మీరు చచ్చిపోయి ఉన్నారు. ఎట్లా చచ్చిపోయి ఉన్నారు? గిదేంటి ప్రభు ఇట్లా చచ్చిపోయినా అంటాం? మేము బతికే ఉన్నాం కదా అని మనం అనుకుంటుంటాం. మనం బతికే ఉన్నామని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ నువ్వు ఆల్రెడీ మృతుడవే.
ఆత్మీయ మరణం నీలో ఆరంభమైపోయింది. ఎందుకంటే పుట్టుకున్న ఇప్పుడు కనుక ఈ లోకాన్ని వదిలిపెడితే నువ్వు పోయేది ఎక్కడ తెలుసా? అసలు సిసలైన మరణం. ఈ మరణాన్ని పాత నిబంధన గ్రంథంలో నిద్ర 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 అని మాట్లాడటం మనందరికీ తెలుసు కదా. ఇది జస్ట్ నిద్ర అంటాడంతే. కానీ ఒరిజినల్ మరణం ఏంటి? నరకానికి చేరటం కదా. నరక పాత్రుడుగా నువ్వు బ్రతకటం. వెంటనే ఇప్పుడు చచ్చిపోతే టక్కున నరకానికి పోయేటటువంటి స్థితిలో ఉంటే నువ్వు ఆల్రెడీ బతికి ఉన్న శవం, లేదంటే బతికి ఉన్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వు ఆల్రెడీ డెడ్ అని, నువ్వు ఆల్రెడీ మృతుడవే అన్నటువంటి మాట వర్తించి. ఇప్పుడు ఆదాము గారు చచ్చారా లేదా చెప్పండి? మనకు అర్థం. ఆదాము గారు చచ్చారా లేదా? చచ్చినట్టే కదా. పాపం చేస్తే ఇప్పుడు చనిపోయినట్టే కదా. ఆత్మీయ మరణం. అలా దేవుని దగ్గర నుంచి దూరం వచ్చేసి మరలా దేవుణ్ణి రిక్వెస్ట్ అడిగి దేవుని దగ్గర దేవుని కృప పొంది దేవుణ్ణి వేడుకొని మా కష్టార్జితంతో మేము కష్టపడి బ్రతుకుతాం, కానీ సంతానాభివృద్ధి కావాలి అని అన్నప్పుడు మొదటి కుమారుడు ఎవరండి? కయ్యను తర్వాత రెండో కుమారుడు ఎవరు? హేబేలు కయ్యను. మరలా హేబేలు కయ్యన్లు పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే అమ్మ భలే కనపడుతున్నారు, ఇంకోళ్ళు ఇద్దరు దొరికిరని చెప్పేసి మనోడు వచ్చేసాడు. ఎవరు? సాతానుడు వచ్చేసి పెద్దవాడిలో దూరి చిన్నవాడిని చంపించేసేసాడు. చంపించేసిన తర్వాత ఈయన మాత్రమే అక్కడ ఉన్నాడా? ఈయన కూడా దూరం. అంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యం దగ్గరికి, సత్యవాక్యం దగ్గరికి, నిజాన్ని తెలుసుకొని, వాస్తవాన్ని తెలుసుకొని ఈ లోకానికి దూరం అవుతున్నప్పుడు వాడు టార్గెట్ చేస్తాడు. వాడు టార్గెట్ చేశాడు అని అంటే మనం సత్యం దగ్గరికి వెళ్తున్నాము, సర్వసత్యంలోనికి వెళ్తున్నాము, లేదంటే దేవునికి దగ్గర అవుతున్నామన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం దేవునితో దోస్తీ చేయటం వాడికి అస్సలు ఇష్టం లేదు. మనం దేవునితో నడవటం వాడికి అస్సలు ఇష్టం లేదు. వాడు ఉన్నాడు ఈ లోకంలో కదా. ఆ విధంగా వాళ్ళని విడగొట్టేశాడు. అప్పుడు హేబేలు చనిపోయాడు, కయ్యను దేశదిమ్మరైపోయాడు. ఈ స్టోరీ అంతా, ఈ చరిత్ర అంతా జరిగిన తర్వాత మరొక కుమారుడు ఎవరికి పుట్టాడు? ఆదాముకు మరొక కుమారుడు పుట్టడం జరుగుతుంది. ఆ కుమారుడు పేరేం పేరు చెప్పండి? సేతు. ఈ సేతు పుట్టేటప్పటికండి ఆదాము గారికి 130 ఏళ్ళండి. ఆదాము గారికి సేతు పుట్టేటప్పటికి 130 సంవత్సరాలంటే ఈ 130 సంవత్సరాల చరిత్ర ఇదంతా. 130 సంవత్సరాల్లో ఆదాము గారి జీవితంలో జరిగినటువంటి సన్నివేషన్స్, ఈ విధమైనటువంటి ఇలాంటి చరిత్ర ఆయనకు జరిగింది. ఆ తర్వాత ఆదాము గారు బ్రతికింది. ఆ తర్వాత సేతు పుట్టిన తర్వాత ఆదాము బ్రతికింది నిండా 800 సంవత్సరాలు అండి. 800 సంవత్సరాలు అని అంటే ఈ 8వ వాడైనటువంటి ఆయన తర్వాత 8 తరాలు. ఆదాము గారు చూసింది 8 తరాలు. ఆదాముతో కలుపుకుంటే 9వ తరం లెమెకు ఎవరో తెలుసా? లెమెకు ఎవరండి? మనిషి అంటారా? నోవాహు గారి తండ్రి. జలప్రళయాన్ని ఫేస్ చేసినటువంటి నోవాహు గారి తండ్రి పేరే లెమెకు. లెమెకు గారు పుట్టిన తర్వాత 56 సంవత్సరాలు బ్రతికండి ఆయన. ఎవరు? ఆదాము గారు. ఆ తర్వాత నోవాహు గారు, ఆదాము గారు చచ్చిపోయిన తర్వాత 126 సంవత్సరాల తర్వాత మన నోవాహు గారు భూమి మీదకి వస్తారు. నోవాహు గారు పుట్టక ముందే 126 సంవత్సరాలకు ముందే ఆదాము గారు ఈ లోకాన్ని వీడటం జరిగింది. 8 తరాలు చూశాడు. ఎన్ని తరాలు? 8 తరాలు చూశాడు ఆయన. ఈ ఆదాము, ఆయన చరిత్ర, ఈ ఆదాము గారి గురించి ఆదామును విన్నప్పుడు, ఆదాము గురించి మాట్లాడినప్పుడు, ఆదాము గుర్తుకొచ్చినప్పుడు మన గుర్తుకొచ్చేది ఏంటిది చెప్పండి? ఇక మన పాపం. మన గుర్తుకొచ్చేది ఏంటి? పాపం. అంటే ఆదాము పాపానికి ఏమైనా గుర్తా అండి? కొత్త నిబంధనలో ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి మాట రాశాడు. ఒక్కసారి మనం రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మనం ఒక్కసారి 14వ వచనం చూడాలి. 14వ వచనం చదవాలి మీరు. అయినను ఇక్కడ కూడా ఏం కనపడుతుంది చూడండి. ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు. ఈ మాట ఎట్లా అర్థమవుతుంది మనకు?
అసలు ఈ మాటను చదివే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇలా విడగొట్టుకుంటూ చదవకూడదు దీన్ని. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా 14 వచ్చిన మనకు అర్థం కావాలి అంటే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా అనే మాట చదవాలి. ఆ విధంగా చదవాలి. చాలామంది దీన్ని చదువుకొని ఏం చేస్తారు తెలుసా? ఈ లోకంలో 90% అనొచ్చు, క్రిస్టియానిటీలో 90% ఈ మాట అర్థం కాలే, క్రైస్తవులకు ఈ మాట అర్థం కాలే. దీన్ని ఎలా చదువుతారంటే, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా, పాపం చేయని వారి మీద మరణం వెళ్తుందండి. ఇది సాధ్యమేనా? అసలు ఇది సాధ్యమేనా? కానీ ఎట్లా చదువుతారు? ఇట్లా చదువుతారు, పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలేను అని అంటాడు. అట్లాగా దీన్ని చదవాల్సింది. మరలా చదువుతాను వినండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా, అంటే ఆదాము ఎలాంటి పాపము చేశాడో అలాంటి పాపము చేయని వారు, అంటే ఆదాము చేసినట్టు, ఆదాము చేసిన పాపం ఎలాంటిదో అలాంటి పాపము చేయకపోయి ఉండొచ్చు, కానీ పాపం అయితే చేశారు కదా. నువ్వు ఎలా చెప్పగలుగుతావు అలా పాపం చేసేసారని చెప్పేసి అని మీరు అడగవచ్చు కదా. ఉట్టి మాటలతో చెప్పటం ఎందుకు? రిఫరెన్స్ చూపిస్తే పని అయిపోద్ది కదా. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. పైన ఉన్నటువంటి 2 వచనాలు చదవండి. ఒక్కసారి 12 నుంచి చదవండి, చక్కగా మనకు అర్థమవుతుంది. ఇట్లుండగా ఇదిగో చూడండి, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు అనే మాటను పాయింట్అవుట్ చేసుకోండి మీరు జాగ్రత్తగా. ఎలాగు ప్రవేశించును అన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటేనే తప్ప అర్థం కాని విషయాలు ఇవి, సున్నితమైనటువంటి పాయింట్స్. అర్థమవుతుందా? కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా, ఎవరు కనబడకుండా కరెక్ట్గా సబ్జెక్టు మీదనే నడవండి, అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడంటే, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకముల్లో ఎలాగూ ప్రవేశించనో మీకు తెలుసా? బ్రదర్, ఎలా ప్రవేశించిందో మీకు తెలుసా? ఎలా ప్రవేశించింది? ఎలాగూ ప్రవేశించనో అని మాట్లాడాడు. ఎలా ప్రవేశించిందో మనకు అర్థం కాకపోతే ఈ వాక్యం అర్థం కాదు. ఎలా ప్రవేశించింది? పాపం లోకంలో ఎలా ఎంటర్ అయిందో చెప్పండి, నీకు ఐడియా ఉంటే. ఏగా తప్పైనా చెప్పండి, మంచిగా ఉంటుంది వింటా. తప్పు చేశారు, నిబంధన మీరారు, తప్పు చేశారు. తప్పు చేయటం వలన వచ్చింది, చేయకుండా రాలే. చేయటం వలన ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపం ఏం చేసింది? ఎట్టబెట్టుకొచ్చింది. ఎవరిని? మరణాన్ని ఎట్టబెట్టుకొచ్చింది. పాపము దానితో పాటు మరణాన్ని పట్టుకొచ్చేసింది. పాపం ఎలా ఎంటర్ అయింది? చేస్తే ఎంటర్ అయింది. అది గుర్తుపెట్టుకోండి, చేస్తే. పాపము ద్వారా మరణమును లోకములో ఏ విధముగా ఎంటర్ అయిందో, ఎలాగూ ప్రవేశించిందో అలాగుననే, సేమ్ టు సేమ్ అదే విధముగా, అంటే అదే విధముగా అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ. అర్థమవుతుందా? చాలామంది ఏం మాట్లాడతారంటే పాపం ఏమి చేయకుండానే పాపం ఉన్నది అని మాట్లాడతారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు, చెప్పండి. ఏం పేరు పెట్టారు దాన్ని? జన్మ పాపం, పుట్టుకతోనే పాపం అని పెట్టారు. ఇక్కడ మాట ఏం చెప్తుంది? మరణం అందరికీ వచ్చేసింది అని అన్నప్పుడు, అవును అందరికీ ఎందుకు వచ్చేసింది అంటే, ఒక ఆదాము పాపం చేశాడు కాబట్టి, ఆదాములో నుంచి మనమందరం వచ్చాం కాబట్టి ఆ పాపం ఏమైంది? ట్రాన్స్ఫర్ అయిందట. పాపం ట్రాన్స్ఫర్ అయితే సింప్లిసిటీగా మనం ఆలోచిస్తే సాతానికి పని ఉంటుందా? సాతాను పని చేయాల్సిన అవసరం ఉందా? అవునా కదా. కానీ సాతాను గురించి మనం మాట్లాడేటప్పుడు బైబిల్లో ఏమని రాయబడి ఉంది? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చెప్పేసి వెతుకుతూ తిరుగులాడుచున్నాడట. అంత కర్మేం పట్టింది? పాపం ఒక్కసారి ఒక వ్యక్తి పాపం చేస్తే అది పుట్టుక ద్వారా ఎంటర్ అవుతూ వ్యాపిస్తూ ఉందనుకో, ఆడు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని సోఫా మీద కూర్చుంటాడు. అవునా కదా. ఆరాంశకు కూర్చుంటాడు. ఇంకా ఆయనకు పని ఏంది చెప్పు? పోతూనే ఉంది, పాపం పోతూనే ఉంది. ఆడు పనిచేసే పనే ఉండదు. కాబట్టి బైబిల్ చెప్పింది వాడు భయంకరంగా పనిచేస్తున్నాడని కదా. వాడు భయంకరంగా పనిచేస్తున్నాడు. దాంతోపాటు ఇక్కడ ఏం చెప్తుంది? అరే బాబు, అడ్డగోలుగా రాలేదు,
ఎలాగైతే పాపం ఎంటర్ అయిందో, ఎలా ఎంటర్ అయింది? చేస్తే ఎంటర్ అయింది. గుర్తుపెట్టుకోండి. అలాగుననే అంటే చేసినందుకే, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. కానీ పాపం ఎంటర్ అవటం మాత్రం ఆ ఒకరి ద్వారానే వచ్చిందిగా. పాపం ఎంట్రీ, పాపానికి డోర్ ఓపెన్ చేసింది ఎవరు కదా? పాపానికి డోర్ ఓపెన్ చేశాడు అంతే. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, అర్థం చేసుకునే విధానం. ఎట్లా అంటే, ఒక పల్లెటూరులో రోడ్డెమ్మటి ఒక ట్యాంకర్, పెట్రోల్ ట్యాంకర్ పోతుంది. ఒక పల్లెటూరులో నుంచున్నప్పుడు అరే ట్యాంకర్ రా అని చెప్పేసి పెట్రోల్ అసలే బాగా మండిపోతుంది కదా ఇప్పుడు, అవునా కదా? పెట్రోల్ అంటే మండేదే, రేటు కూడా మండుతుంది బాగా. కాబట్టి ఒక సహోదరుడు ఏం చేశాడంటే, రాత్రి ఆ పల్లెటూరులో వాతావరణం బాగుంది, దీన్ని ఆస్వాదిద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, నైట్ స్టే చేద్దామని చెప్పేసి అక్కడ స్టే చేశారు. హైవే స్టే చేద్దామని స్టే చేశారు. స్టే చేసేసి హాయిగా వాళ్ళు పడుకుంటే ఎవరో ఒకడు వచ్చి ఆ ఊర్లో నుంచి చిన్న కింద రంధ్రం పెట్టేసి బకెట్ నింపుకున్నాడు. ఆడు బట్టుకెళ్ళటం చూసి మిగతా వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఊరందరూ వచ్చేసి ట్యాంక్ కాల్ చేశారు. అవునా కదా? విచిత్రమైనటువంటి పాయింట్ ఏంటంటే, హైవే కాబట్టి ఒక కెమెరా ఉంది అక్కడ, అందరు కనపడ్డారు. ఇప్పుడు బొక్క పెట్టినోడు జైల్లోకి వెళ్ళాలా, అందరు వెళ్ళాలా? అంతే కదా? నాకేం తెలియదు, మేము పెట్టాం బొక్క అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అంటున్నాడు. పెట్టకపోతే కానీ పట్టుకెళ్ళావు కదా నువ్వు, అవునా కదా? పట్టకుండా ఉంటే బాగుండే. నువ్వు సరే నాకు తెలియదు అని నువ్వు తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు పట్టుకోపోకూడదు. పట్టుకున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా దోషిరా అని చెప్పేసి లోపల దోయటం, అదే అనమాట. అవునా కదా? బొక్క పెట్టింది ఎవరు? అది ఆదాము. పట్టుకుంది ఎవరు? మిగతా వాళ్ళందరూ అందరూ పట్టుకున్నారు. ఇప్పుడు దోషులు ఎవరు? అందరూ దోషులు. పట్టుకున్నారు కాబట్టి దోషులు. అర్థమైందా? అదే అనమాట. కాబట్టి చదవండి చక్కగా 13వ వచనం. అర్థమైంది కదా నీట్గా? ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చింది గనుక పాపము లోకములో ఉండేను. అంటే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది చెప్పండి మీరు జాగ్రత్తగా. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందండి? మోషే కాలంలో. మోషేకు ఆదాముకి ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి? ఎంత డిఫరెన్స్ ఉంది? 2600 సంవత్సరాలు. ఎంత డిఫరెన్స్ తెలుసా? 2600 సంవత్సరాలు ఉంది డిఫరెన్స్ ఆదాముకిని మోషేకి. అంటే ఇన్ని సంవత్సరాలు ఏం లేదు, ధర్మశాస్త్రం లేదు. ఈ మాట ఏం మాట్లాడుతుంది ఇక్కడ? ఏదైనా ధర్మశాస్త్రం వచ్చింది గనుక పాపము లోకములో ఉండేను. అంటే ధర్మశాస్త్రం లేకపోతే కండిషన్. ధర్మశాస్త్రము వచ్చింది కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము లేదు అని చెప్పిందా? ఏం చెప్పింది అక్కడ? ఉంది కానీ స్కానర్ లేదు, అవునా కదా? వైరస్ ఉంది కానీ టెస్టింగ్కి కిట్ లేదు. టెస్ట్ దాన్ని ఏమంటారు? టెస్ట్ చేయడానికి మిషన్ లేదు. మిషన్ ఉంటే ఏమవుతుంది? బయటపడుతుంది. ధర్మశాస్త్రం మిషన్ లాంటిదే. నీకు నీ ఒంట్లో వైరస్ ఉందా లేదా? మామూలుగా అంతా బాగానే ఉంటాడు. రీసెంట్గా కరోనా వచ్చింది కదా, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను బ్రదర్ అని చెప్పేసి అంటాడు. టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఉందా లేదా, అంతేనా కదా? అదే టైప్లో ధర్మశాస్త్రం రాకముందు కూడా పాపం ఉంది, కానీ ఆరోపింపబడలేదు, తెలియబడలేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏమైంది? అమ్మ ఉంది అందరిలో ఉందని చెప్పేసి అందరూ దోషులు అని కన్ఫర్మ్ చేసింది. ధర్మశాస్త్రం చేసిన మేజర్ వర్క్ ఏంటో తెలుసా? అందరూ పాపులు అని మాత్రం చెప్పింది టెస్ట్ చేసి. ధర్మశాస్త్రాన్ని ఈ విధంగా చెప్పొచ్చు, ఇదొక ల్యాబ్ అని, మనందరిలో పాపం ఉందా లేదా అని తేల్చి చెప్పేది. అందుకోసమే రోమపత్రికలో 3వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే 3:20 ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎలాంటిదో తెలియబడుచున్నది. అది లెక్క. ధర్మశాస్త్రం వల్ల ఏం తెలుస్తుంది? పాపం అంటే ఏంటో తెలియబడుచున్నది అని చెప్తున్నాడు. 7వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఏ మందుము ధర్మశాస్త్రం పాపమైన అట్లని రాదు, ధర్మశాస్త్రం వలననే కానీ పాపమనగా ఏంటిదో నాకు. అంటే ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది మనకు?
పాపం ఎట్లుంటుందో చెప్పింది, పాపం ఎట్లుంటుందో చెప్పింది. పాపం ఎట్లుంటుంది అని రూపం ఇచ్చిన తర్వాత అరే అందరిలో ఉందిగా అంటే అందరు చేశారు, 100% అందరూ పాపం చేశారు. చేసినందుకే విస్తరించింది. కాబట్టి 14 వచనంలో ఏం చెప్తున్నాడు చూడు, ఇప్పుడు అర్థమవుతుంది. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, అంటే ఆదాము చేసింది ఆజ్ఞాతిక్రమం. ఆదాము చేసిన పాపం ఏంటి? ఆజ్ఞాతిక్రమం. ఇందుకు పాపానికి నిర్వచనాలు ఎన్నో తెలుసా మీకు? పాపానికి నిర్వచనాలు, బైబిల్ ఇచ్చిన నిర్వచనాలు అందరికీ కామన్గా తెలిసినటువంటిది ఏంటి? ఆజ్ఞాతిక్రమము, పాపము. ఇదొకటే అందరికీ తెలుసు కదా. ఇంకొకటి ఏముంది? మేలైనది చేయకపోవటయు పాపము, సకల దుర్నీతి పాపము, విశ్వాస సంబంధమైనది కానిది ఏదో అది పాపం. 4 నిర్వచనాలు బైబిల్ పాపానికి ఇచ్చినటువంటి నిర్వచనాలు. అదవుతుందా? రిఫరెన్స్ కావాలా? 4టికి రిఫరెన్స్ కావాలా? టకట రాసుకోండి, ఒకసారి స్పీడ్గా రాసుకోండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. రాసుకోండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమా పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. ఈ 4టికి రిఫరెన్సెస్ రాసుకున్నారా? రాసుకునే అలవాటు ఉందా లేదా? ఉంటే సంతోషం. ఈ 4టిని రాసుకోండి. అయితే ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం అనేటటువంటి పాపం ఎవరు చేశారు? ఆదాము గారు చేశారు. అలాంటిది చేయకపోయినా మిగతాది చేయొచ్చుగా వీళ్ళు, అవునా కదా? ఖచ్చితంగా చేశారు అని అయితే రిఫరెన్స్ ఉంది కదా మనకు 12వ వచనంలో. చేసినందుకే మరణం అందరికీ సంప్రాప్తమైన అనేది ఉంది కదా. అందుకోసమే ఒకని ద్వారా ఎంటర్ అయిన పాపము అనేకులను పాపంలో పడేసి అందరూ మరణానికి పాత్రులయ్యేలా చేసేసింది. ఇప్పుడు చదవండి కంటిన్యూషన్లో 14వ వచనం మనకు అర్థం కావాలి. అయినను ఆదాము చేసినటువంటి అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవు వానికి ఎవరికి గుర్తు? ఇప్పటి వరకు మనం చూస్తే ఆదాము గారు ఎట్లున్నారు? పాపానికి గుర్తు అన్నట్టుగా ఉన్నారు మన హృదయంలో, అవునా కదా? కానీ దేవుడు ఏమని రాయించాడు? ఆదాము రాబోవు వానికి గుర్తట. ఆదాము రాబోవు వానికి గుర్తు. అట్టెట్ట ఇంతకు రాబోయేవారు ఎవరండి? రాబోయేటటువంటి ఆయన ఎవరు చెప్పండి? గుర్తు పక్క 100% నిజమేనా? అది 100% హృదయపూర్వకంగా మాట్లాడుతున్నారా లేకపోతే డౌట్ఫుల్గా అయితే కావచ్చు, లేకపోతే తెలియదు, నిమ్మలంగా చెప్దామని చెప్తున్నారు ఏమండి? పక్క యేసుక్రీస్తు ప్రభువారు కదా. రాబోవు వానికి గుర్తు అని అంటే రాబోయే వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, అవునా కదా? ఆయనకి ఈయన గుర్తట. ఏం గుర్తింతకు? మనమేమో ఇప్పటి వరకు పాపానికి గుర్తున్నట్టుగా మనకు కనపడుతుంటే, ప్రపంచానికి కనపడుతుంటే, ఆయన ఏకంగా పాపాన్నే తీసేయటానికి లోకానికి వచ్చినటువంటి, ఆ సాతాను యొక్క క్రియలను లయపరచటానికి వచ్చినటువంటి ఆయనకు ఈయన గుర్తట. అట్లెట్లా గుర్తు? అసలు ఏ విధంగా గుర్తు? ఒక్కసారి మనం బైబిల్లో నుంచే ఏ విధంగా గుర్తో మనం నేర్చుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం జాగ్రత్తగా చదవాలి. మనుష్యుని ద్వారా మరణము వచ్చింది. మనుష్యుని ద్వారా మరణం వచ్చింది అని అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేర్చుకున్నారు కనుక మనుష్యుని ద్వారా మరణం వచ్చింది అని అన్నప్పుడు ఎట్లొచ్చిందో చెప్పండి. నేనేమడిగాను? మనుష్యుని ద్వారా అన్నప్పుడు ఏ మనుష్యుడు అని అంటే పేరేం చెప్పాలి? ఆదాము అన్నారు. ఎట్లొచ్చింది చెప్పాలి. గుర్తుండిపోవాలి, మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అసలు ఇవన్నీ అర్థమవుతుందా? నేర్చుకోవాలి నిమ్మలంగా. ఎట్లొచ్చింది? మనుష్యుని ద్వారా ఏమొచ్చింది అన్నట్టు ఇక్కడ మనుష్యుని ద్వారా మరణము వచ్చెను. ఎట్లొచ్చెను అని అంటే ఆ మనుష్యుడు పాపము చేస్తే, ఆ మనుష్యుడు దేవుని మాటకు వ్యతిరేకమైన పని ఒకటి చేస్తే పాపం ఎంటర్ అయింది. ఆ పాపం వెనకాల ట్రక్ వేసుకొని వచ్చినట్టు, ట్రాక్టర్ ట్రక్ వేసుకొని వచ్చినట్టు వచ్చింది. ఏంటిది? మరణాన్ని పట్టుకొచ్చింది, అవునా కదా? సో పేరు ఎవరికి పడింది? ఇప్పుడు పేరు ఎవరికి పడింది? అవునా కదా? ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా కొత్త
కొత్త విషయాన్ని లేదంటే కొత్త వస్తువును కనుగొన్నారనుకో, కొత్త దాన్ని రెడీ చేశారనుకో, తయారు చేశారనుకో, ఆ వస్తువు ఎంత దూరం వెళ్ళినా, ఆ వస్తువు ఎంత డెవలప్ అయినా పేరు ఎవరిది గుర్తుంటుంది? సింపుల్ క్వశ్చన్. సెల్ ఫోన్ని తయారు చేసింది ఎవరు? మొబైల్ని తయారు చేసింది ఎవరు చెప్పండి? స్టీఫెన్ హాకినా? గ్రహం బెల్. అవునా కదా? పేరులోనే ఏముంది? బెల్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత దూరం వెళ్ళినా కూడా ఫైనల్ దీనికి మూల పురుషుడు ఎవరు? ఆయనే కదా. పాపానికి ఎవరు గుర్తుకొస్తారు ఇప్పుడు? ఆదాము. మొట్టమొదటి ఎంటరింగ్ ఈ లోకంలో పాపమే లేదు అవునా కదా? ఇప్పుడు మొదటి అధ్యాయంలో మనం చదువుతాం, ఎండింగ్లో ఏం చెప్తాడు? 6 రోజుల్లో సృష్టి అంతటిని చేసిన తర్వాత అంతా చాలా మంచిదిగా ఉన్నది అంటాడు దేవుడు. అవునా కదా? మంచిగా ఉంది అంటాడు, అంతే. మంచిగా ఉన్న దాంట్లో చెడుని తీసుకొచ్చింది ఎవరు? పాపాన్ని ఎంటర్ చేసింది ఎవరు? అవునా కదా? ఆయన చేసిండు పాపం. ఆయన చేసిండు పాపం. ఆయన ద్వారా ఎవరు చేయకుండా ఎవరికి వ్యాపించదు పాపం. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, మనకు అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు చదవండి. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగేను. మృతుల పునరుద్ధానము అంటే మరొక బ్రతుకు, అంటే మరణాన్ని జయించే విధానం. ఏదైతే పాపము వలన ఏదైతే వచ్చిందో దాన్ని జయించే విధానం మరలా ఎవరి ద్వారా వచ్చిందట? మరలా మనుషుల ద్వారానే వచ్చింది. ఈ మనుషుడు ఎవరు చెప్పండి కదా? అందుకోసం ఈయనకు ఒక పేరు ఉంది. ఏం పేరు? ఇదే 15వ అధ్యాయంలో 47వ వచనం 45 నుంచి చూడండి. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. అంటే 2 ఆదాములు కనపడుతున్నారు మనకి ఇప్పుడు. 2 ఆదాములు, అవునా కదా? మొదటి ఆదాము, కడపటి ఆదాము. అయితే గుర్తు ఎలా అన్నది మనం ఇక్కడ 21, 22 జాగ్రత్తగా చూద్దాం. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఎట్లా అన్నప్పుడు 22వ వచనం చూడండి జాగ్రత్తగా. ఆదామునందు అంటే ఆదాములో కదా, ఆదాములో అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో ఇది కూడా అర్థం కాలేదండి చాలా మందికి. ఆదామునందు అందరూ మృతి పొందుతున్నారు, అందరూ మృతి పొందుతున్నారు అన్నప్పుడు అసలు మరణం ఆదాము వల్లే వచ్చింది. అసలు అందుకోసం ఏమొచ్చింది? కొత్త పేరు వచ్చింది, జన్మ పాపం అన్నది. ఇది అర్థం కాకపోవటం వల్ల జాగ్రత్త, ఇది అర్థం కాకపోవటం వల్ల ఈ మాట. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ. ఇది వండర్ పాయింట్ అనమాట. ఇక్కడ అర్థం కావాలి మనకు. చూడు, ఇక్కడ అర్థమవుతుంది. చూడు, ఈ మాట ఇక్కడ అర్థమవుతుంది. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అన్నారు. ఎలాగో తెలుసా? చెప్పండి. ఆదామునందు అందరూ ఎలాగూ అన్నాడు. ఎలాగూ, ఏ విధముగా? ఆదామునందు ఏ విధముగా అందరూ మృతి పొందారో అదే విధముగా క్రీస్తునందు అందరూ. అంటే అర్థం ఏంటి? ఆదాము పాపం చేస్తే మరణం వచ్చింది. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారంటే అందరూ పాపం చేసి మృతి పొందుతున్నారు. అర్థమైందా? ఆదాము చేసినట్లు చేస్తేనే ఆదాము స్వభావం, అవునా కదా? ఆదాము చేసినట్లు చేస్తేనే ఆదాము స్వభావం. అర్థమవుతుంది కదా? ఆదాము చేసినట్లు చేస్తే చచ్చిపోతావు. ఆదాము చేసినట్లే చేశాం కనుక చచ్చిపోయాం. అందరు ఎలా చచ్చిపోతున్నారంటే ఆదాము చేశాడు, నువ్వు కూడా చేసావు కూడా చచ్చిపోతున్నావు. ఆదామునందు చచ్చిపోవటం అంటే. ఇప్పుడు క్రీస్తునందు బ్రతికించడం అంటే క్రీస్తు ఎలా చేశాడో నువ్వు అలా చేస్తేనే బ్రతికించబడతావు. క్రీస్తు ఎలా చేశాడో అలా చేయకపోతే బ్రతికింపబడతావా? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నేను క్రీస్తునందు ఉన్నానని చెప్పేసి బాప్టిజం తీసుకొని క్రీస్తులా నడవకపోతే, క్రీస్తును ఫాలో అవ్వకపోతే, క్రీస్తును వెంబడించకపోతే పోతావా? బ్రతుకుతావా? అదే నేను చెప్తున్నది అర్థం కావట్లే. ఆదాము పాపం చేశాడు. ఎలాంటి పాపము అనేది పక్కన పెట్టండి, మొత్తాన్ని పాపం చేశాడా లేదా? అలాగే అందరూ కూడా చేస్తున్నారు కనుకనే చేస్తున్నారు. దాన్ని ఆదామునందు మృతి పొందటం సున్నితమైనటువంటి విషయం. జాగ్రత్త మనసు పెట్టినండి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేసాడు కాబట్టి మరణాన్ని మింగేశాడని అంటారు.
యేసుక్రీస్తును నమ్మటం 1 పాయింట్, యేసుక్రీస్తులా బ్రతకటం 2 పాయింట్. ఈ 2 చేయకుండానే ఆదాము యేసుక్రీస్తు వచ్చేసాడు కాబట్టి ఇక మరణం పోయిందని సింపుల్గా కూర్చుంటే పోతుందా? ఆ యేసుక్రీస్తులా నువ్వు ఉంటేనే మరణాన్ని జయించిన వాడివి. ఆదాములా నువ్వు ఉంటేనే మరణానికి పాత్రుడివి. అర్థమైందా? అర్థమవుతుందా? కొంచెం కష్టం, కొంచెం బైబిల్ నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే కొంచెం కష్టమే. సున్నితమైనటువంటి పాయింట్ ఇది. ఆదాము చేసిండు గనక చచ్చిండు, మిగతా వాళ్ళందరూ చస్తున్నారు అంటే అర్థం ఏంటి? చేస్తేనే చస్తారు, చేయకపోతే చావరు. అవునా కదా? ఇప్పుడు క్రీస్తునందు బ్రతికింపబడతారు, క్రీస్తునందు బ్రతికింపబడుతున్నారు అంటే క్రీస్తులా చేస్తేనే బ్రతికింపబడతారు. ఉట్టి పుణ్యానికి ఇది అర్థం కావాలి. క్రీస్తుని నమ్ముకున్నా బ్రతికింపబడతా అని అంటే కుదురుతుందా? నమ్ముకొని ఆయన చేసినట్టు చేయాలి, ఆయన నడిచినట్టు నడవాలి. అప్పుడే నీలోనికి జీవం ఎంటర్ అవుతుంది, నువ్వు మరణాన్ని జయించిన వాడు అవుతావు. అవునా కదా? గుర్తు అర్థమైందా? గుర్తు అర్థమైందా? ఆదాము చేసినట్టు చేసిన వారందరూ మరణ పాత్రులు, యేసుక్రీస్తు చేసినట్టు చేసిన వారందరూ జీవానికి పాత్రులు. అంటే ఆదాములో అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో క్రీస్తుల్లో అందరూ ఆ విధంగా కదా. అంటే ఇప్పుడు ఒక డిఫరెన్స్ చెప్తాను, నీట్గా అర్థమవుతుంది మీకు. ఆదాములా పాపము చేయని వాడు నరకానికి పోతాడా? ఆదాములా పాపము చేయని వాడు అంటే ఆదాము పాపం చేశాడు, ఏ విధంగా అనేది పక్కన పెట్టండి, హౌ అనేది పక్కన పెట్టండి. పాపమే చేయని వాడు నరకానికి పోతాడా? కదా. ఈ సీక్వెన్స్ని టర్న్ చేసింది ఎవరు చెప్పండి? ఈ లైన్ని తిప్పింది ఎవరు చెప్పండి? రెండో ఆదాము. ఎట్లా? పాపమే చేయలే. అర్థమైందా? ఆదాము తర్వాత అనేకులు చచ్చారు ఆదాములో అని అంటే పాపం చేయకుండా కాదు, పాపం చేసి చచ్చారు. పాపం చేయకపోతే చావరు అన్న దానికి నిదర్శనం ఎవరు కనపడుతున్నారు? క్రీస్తు కనబడుతున్నారు. క్రీస్తు పాపమే చేయలేదు, చచ్చాడా? చావలేదు, మరలా బ్రతికాడు. ఈ మొదటి మరణం చూసావా? ఇది కామన్ అందరికీ, పాపం చేసినా చేయకపోయినా. అవునా కదా? అంతేనా కదా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అసలు పాపమే చేయలేదు, నమ్ముతున్నారు కదా. ఇది అయినా కూడా మొదటి మరణం అంటే నిద్ర లాంటిది. ఇది కామన్, శరీరాన్ని వదిలిపెట్టడం. 3 రోజులు పరదైసులో ఉండి ఆ తర్వాత మరలా బయటకు వచ్చి నిరూపించి చూపించాడు. ఏం నిరూపించి చూపించాడు? ఆదామును ఇప్పటి వరకు మీరు ఎవరిని ధరించుకున్నారు? ఆదామును ధరించుకున్నారు, ఇప్పటి నుంచి నన్ను ధరించుకోండి అన్నాడు. వేర్ మీ, నన్ను ధరించుకోండి. ఇప్పటి వరకు ఆదాము స్వభావంలో మీరు నడిచారు. ఆదాము స్వభావంలో నడవటం ఏంటి? సహజంగా, సాధారణంగా, ఈజీగా, ఏమంటారు, సజావుగా పాపం చేస్తూ ముందుకు సాగడం. ఎవరి స్వభావం? ఆదాము స్వభావం అని ఎందుకు చెప్పారు? పాపం చేసిన వారిలో మొదటివాడు ఆదాము కాబట్టి. అర్థమైందా? అవునా కదా? ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక కొత్త ట్యూన్ నేను కట్టాను అనుకోండి, ప్రపంచంలో ఎవ్వరు ఆ ట్యూన్ ఎత్తుకున్నా కూడా అది కాపీయే, అది నాది. అవునా కదా? అలాగే ఒక ఫస్ట్ డైలాగ్ కానీ, ఫస్ట్ మాట కానీ, ఫస్ట్ ఇన్వెన్షన్ ఏదైనా కానీ జరిగితే అది ఎక్కడికి వెళ్ళినా కూడా కాపీ రైట్స్ వర్తిస్తాయి. అదేవిధంగా పాపం చేసిన వారిలో మొదటివాడు ఆదాము కాబట్టి ఆ తర్వాత ఎంతమంది పాపం చేసినా కూడా ఆదాములానే అన్నాడు. ఇప్పుడు పాపము చేయని వారిలో మొదటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆ తర్వాత పాపం చేయకుండా ఎంతమంది బ్రతికినా యేసుక్రీస్తులా బ్రతికేమంటారు. సింప్లిసిటీ అర్థం అవుతుందా? చాలామంది ఈ లోకంలో ఒప్పుకోనటువంటి విషయం ఏంటో తెలుసా? నేను పాపం చేయకుండా బ్రతుకుతా బ్రదర్, యేసుక్రీస్తు నమ్ముకోవాల్సిన అవసరం లేదు, నేను పాపమే చేయను అని అంటే, నువ్వు పాపం చేయకుండా బ్రతికినావు అనుకో, మంచిది, బతుకు. కానీ నీలా బ్రతికినోడు నీకంటే ముందు ఒకడు బతికాడు. కాబట్టి నువ్వు ఆయన పేరు పెట్టుకోవాల్సిందే, క్రైస్తవుడు అని పిలువబడాల్సిందే. ఎందుకు? పాపం లేకుండా బ్రతికిన మొట్టమొదటి బ్రతుకు ఆయనదే. కాపీ రైట్స్ ఆయనకి వెళ్ళిపోయినాయి. అబ్బా, అర్థమవుతుందా? కాపీ రైట్స్ ఆయనకి వెళ్ళిపోయినాయి. పాపము లేని బ్రతుకు బ్రతికింది ఆయన ఒక్కడే మొట్టమొదట. కాబట్టి ఆ తర్వాత ఎవడైనా సరే పాపం లేకుండా బ్రతుకుతానంటే పేరు అది వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. అంటే అర్థం ఏంటంటే పాపము లేని బ్రతుకు, పాపము చేయని బ్రతుకు, క్రైస్తవుడు అనేటటువంటి పేరుకున్నటువంటి అర్థం. అర్థమవుతుందా?
అంటే ఆదాముకి ఈయన గుర్తు ఎలా గుర్తు అని అంటే, ఈయన విధంగా చేసిన వారు మరణానికి పోతే ఈయన చేసినట్టు చేస్తే మొత్తానికి చేయాలి. అవునా కదా? చేస్తేనే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేసిన తర్వాత మరణం మింగివేయబడింది అంటారు. నమ్ముకోకుండా మింగివేయబడింది అంటే నీ విషయంలో అవుతుందా? అది ఖచ్చితంగా నువ్వు ఒక క్రియ చేయాలి కదా. నువ్వు ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే అటు పుణ్యము రాదు, ఇటు పాపము రాదబ్బా. అర్థమైందా మ్యాటరు? ఏందో మీ ఫేసులు మొత్తం క్వశ్చన్ మార్క్ కనపడుతుంటే నేను కష్టపడాల్సి వస్తుంది. ఏమో అని గట్టిగా చూస్తుంటే ఇంకా అర్థం కావట్లేదు అని చెప్పేసి మరలా దొరుకుతున్నాయి నేను. అర్థవుతుందా? చెప్పాలి కొంచెం ఫేస్లో ఏం కనపడాలి? గ్లో కనపడాలి. అమ్మా కరెక్టే అన్న సంగతి అర్థమైపోయింది కోరడికి అర్థమైపోయింది అని చెప్పేసి నేను రిలీఫ్ అవుతా. ఇది సెకండరీ. ఖచ్చితంగా మనం అంటే మీ అందరికి ఇవ్వాల్సినటువంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు విసురుతున్నటువంటి సవాలే అని చెప్పాలి మనందరికీ. కమ్ విత్ మీ, ఫాలో మీ అనేటటువంటి మాట, అంతేనా కదా? కానీ ఇక్కడ ఒక మోసం జరిగింది క్రైస్తవ్యంలో. ఖచ్చితంగా ఏం జరిగింది? మోసం జరిగింది. ఆ మోసం ఏంటో వచ్చే వారం మాట్లాడుకుందామా? అన్నా కదా, వచ్చే వారం మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి ఇక్కడ మనకు అర్థమైనటువంటి పాయింట్ అయితే అర్థమైంది కదా. ఒక క్రియ చేస్తేనే తప్ప, ఇక్కడ కూడా పాపం నీకు అంటాలన్నా ఏదో చేయాలి, చేయకపోతే రాదు. ఇక్కడ పుణ్యం, క్రీస్తు వలన వచ్చిన పుణ్యం కూడా నువ్వైనా చేస్తేనే వస్తుంది, ఉచితంగా రాదు. ఒక డైలాగ్ మనకు వినబడుతుంటుంది, దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించాడు అని చెప్పేసి ఒక మాట వినబడుతుంటుంది. నువ్వెందుకు తెలియదు చేస్తే వస్తుంది అంటావు, నువ్వు ఉచితంగా అని చెప్పేసి దేవుడు అంటుంటే ఏదో మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇలా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చపాతీ కంటే స్పీడ్గా చేసుకుంటాం మనం. ఏంటిది? అపార్థం. అవునా కదా? టీ చేసుకోవటం కంటే స్పీడ్గా ఏం చేసుకుంటాం? అపార్థం చేసుకుంటాం. అందుకోసం ఏం చెప్తున్నాను, ఒక మాట చూపించి పూజ చేస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దాం. వారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, యేసు ప్రభును వారు అడుగగా, యేసు ఏమన్నాడంటే, ఆయన పంపిన వాని యందు, ఆయన అంటే దేవుడు పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే క్రియ. నువ్వు విశ్వసించకుండా వస్తుందా? ఉచితంగానేనైనా నువ్వు విశ్వసించకుండా ఉచితంగా ఇస్తే అందరికీ ఫ్రీగా ఇచ్చేసేయాలి ఇక. అవునా కదా? ఒక క్రియ ఉంది. ఏంటిది ఆ క్రియ? నువ్వు నమ్మాలే. నమ్మటం ఎంత కష్టమో తెలుసు కదా? అవునా కదా? పెద్ద బాయి తోడటం కన్నా ఇది చాలా కష్టం. అవునా కదా? ఈ లోకంలో ఎంత ఏమైనా చేసేయచ్చు, కానీ ఈ నమ్మటమే చాలా కష్టం. అంతేనా కదా? మనం ఉట్టుట్టిని నమ్మామా? అంత సింపుల్గా నమ్మామా? ఒక్కసారి మనం ఏ విధంగా నమ్మామని వెనక్కి తీసుకుంటే ఎట్లుంటుంది? అద్భుతమైన సినిమా ఉంటుంది ఒకటి. అవునా కదా? దానికి సాక్ష్యం రూపంలో చెప్తే ఉంటుంది. అదనమాట. అంటే నమ్మటం కూడా ఒక క్రియ. నమ్మకపోతే అది అనుగ్రహింపబడుతుందా? పాపక్షమాపణ అనేది ఉచితంగానే ఇచ్చాడు 100%. నేను దాన్ని కాదనట్లేను. కానీ నమ్మటం అనే క్రియ అయితే చేయాలి కదా, నమ్మకుండా రాదు కదా. అవునా కదా? అంటే ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. చేస్తేనే ఈ పుణ్యకార్యం మనకు వస్తుంది. ఈ పాపకార్యం రావాలన్నా ఏదో చేయాలి, నువ్వు చేస్తేనే వస్తుంది, చేయకుండా ఇది రాదు అన్నది మాత్రం పక్కా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి మీరు ఈరోజు. అర్థమైపోవాలి మనకు. అవునా కదా? దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి? ఈ ఉట్టుట్టిని జన్మ పాపం అంటారు చూసా, అది మాత్రం 100% లేదు అని పక్కా ఫిక్స్ అయిపోవాలి మీరు. అవునా కదా? చేయకపోతే ఇది రాదు. ఇప్పుడు ఆదామును, కడపటి ఆదామును పోల్చి చెప్పాడు. ఏదన్నా చేస్తేనే గురుతు అన్నప్పుడు, ఇది చేస్తేనే ఇది వచ్చింది, చేస్తేనే ఇది వచ్చింది, కంపేర్ చేశారు. ఇది ఎలాగో ఇది ఎలా అన్నాడు. అన్నప్పుడు ఇది ఒకవేళ చేయకుండా వస్తే ఇది కూడా చేయకుండా రావాలి. మనం స్వార్థ ప్రకటించాల్సిన అవసరం ఉండదు. అందరికీ పంచేసే ప్రభు అన్నారు. వస్తుంది అట్లా నమ్మాలి, నువ్వు వెళ్ళి చెప్పాలి. చెప్పటం కోసం ఎంత కష్టపడాలి, అతను నమ్మటం కోసం ఎంత కష్టపడాలి, ఇదంతా ఎంత పెద్ద ప్రాసెస్. అవునా కదా? సో ఉట్టుట్టిని ఏది రాదు. అర్థమైంది కదా? వెరీ గుడ్. చక్కగా ఈరోజు మీరు విన్నారు. అయితే మధ్యలో ఏదో పాయింట్ వదిలేసాను, ఒకసారి చెప్పండి. మళ్ళీ వచ్చే వారం మాట్లాడుకుందామని చెప్పి ఒక పాయింట్ వదిలేని చెప్పండి. అర్రే గుర్తుంచుకో అని చెప్పేసి ఏదో చెప్తారా చెప్పండి.
వచ్చే వారం మాట్లాడుకుందాం. ఒక మోసం జరిగింది అన్నాను. ఏ విషయంలో? యేసుక్రీస్తును వెంబడించే విషయంలో. ఎందుకంటే ఇప్పుడు నమ్ముకున్నానని బాప్టిజం తీసుకున్న తర్వాత నేను నమ్ముకున్నానని చెప్పేసి రిలీఫ్ అయితే వస్తుందా పరలోకం? 100% డెఫినెట్లీగా మనం ఫాలో అవ్వాల్సిందే కదా, క్రీస్తుని వెంబడించాల్సిందే కదా, అవునా కదా? వెంబడించే విషయంలో జరిగింది మోసం. ఎక్కడ జరిగింది? లోకంలో కాదు, క్రైస్తవ్యంలో జరిగింది మోసం. దాని గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. రైట్? కళ్ళు మూసుకొని తల్లొంచితే ప్రార్థన చేసుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి,